బాలయ్య మరో మాస్ ప్రాజెక్ట్, ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వయసు పెరుగుతున్నా ఆయన ఎనర్జీ చూసి కుర్ర హీరోలు సైతం కుళ్ళుకోవాల్సిందే. ప్రస్తుతం బాలయ్య డేట్స్ కోసం కేవలం టాలీవుడ్ దర్శకులే కాదు, కాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ డైరెక్టర్లు కూడా లైన్ లో ఉన్నారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న బాలయ్య తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పిన ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీకి బాలయ్య ఫిదా అయ్యారట. హరీష్ శంకర్ అంటేనే పవర్ఫుల్ డైలాగ్స్, హీరో ఎలివేషన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి దర్శకుడు బాలయ్య లాంటి మాస్ హీరోను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. రీసెంట్ గా హరీష్ శంకర్ బాలయ్యకు వినిపించిన లైన్ చాలా కొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉండటంతో నటసింహం వెంటనే ఓకే చెప్పేశారట. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర, నాగవంశీ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య నటించనున్న NBK111 సినిమా షూటింగ్ మార్చి 5న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే విశేషం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే హరీష్ శంకర్ సినిమాను కూడా పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారట. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. సాధారణంగా ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేసే బాలయ్య ఇప్పుడు ఒకేసారి 2 భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేయబోతుండడం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. గతంలో బాలయ్య అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకునేవారు. కానీ అఖండ, వీరసింహారెడ్డి, భగవద్ కేసరి సినిమాలతో ఆయన రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాను కూడా హై టెక్నికల్ వాల్యూస్ తో, భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు నాగవంశీ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. మరి బాలయ్య పవర్, హరీష్ మార్క్ ఎనర్జీ కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాయో వేచి చూడాలి.